మన ఊరులో లేదు సార్, ఇవన్నీ ఊరులో అయిపోయినాయి సార్. బతికిద్దంటే ఇది కానీ నక్కల కాలం కానీ అలాగే గోస్త నది కానీ ఏదైతే డ్రైన్స్ ఉన్నాయో అన్నీ కూడా గత 5 సంవత్సరాలకి కూడా ఎక్కడా కూడా చెదారం కూడా తూటి కూడా తీయకుండా తవ్వుకి కూడా నోచుకోకుండా ఉండడం వల్ల ఈ నష్టాలు కూడా ఎక్కువ చవిచూడవలసిన పరిస్థితి రైతులకు వచ్చింది. అలాగే కాలువలు కూడా ఎక్కడా కూడా గొరబడెక్క కానీ చెత్త కూడా ఉంటే కూడా ఆకారికి స్ప్రే చేయడానికి కూడా నోసుకొని ప్రభుత్వం అని చెప్పడం తిన్నప్పుడు కూడా ఇవన్నీ కూడా సరిచేయడానికి ప్రత్యేకంగా అధికారులకి ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేయమని డిసెంబర్ కల్లా ఒక ప్రపోజల్ పంపించమని అధికారులను ఆల్రెడీ ఆదేశించాం. ఈ జిల్లా సంబంధించిన మంత్రి కానీ శాసనసభ్యులు కూడా ఒక రివ్యూ మీటింగ్లో డైరెక్షన్ చేయగలిగాం. డెఫినెట్గా దానికి సంబంధించిన ప్రణాళికలో భవిష్యత్తులో గురవకుండా డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు కాలువల యొక్క మరమ్మతులు కూడా చేస్తామని మాట చెప్తూ ప్రత్యేకంగా నక్కల డ్రైన్ ఏదైతే మనం ఈవేళ ఆచంట ఏమవరం ఆచంట వెలుమంచిడి గ్రామాల యొక్క ముంపు కోడూరు మండలం యొక్క ముంపు ప్రధానంగా నక్కల డ్రైన్ వల్ల జరుగుతూ ఉంది. నక్కల డ్రైన్ ఎండ్ పాయింట్ ఏదైతే గోదావరి కలుస్తుందో లక్ష్మీపాలెం లాక్ బాగా పురాతనమై ఇబ్బంది పడుతున్న సందర్భంగా ఈ గ్రామంలో ఎక్కువ ముంపుకు జరుగుతున్నారనే మాటలు చెప్తూ భవిష్యత్తులో లాక్ని ఆటోమేటిక్ లాకులు ఏర్పాటు చేయడంతో పాటు అవసరం అనుకుంటే ఒక 6 లిఫ్ట్లు బాగా ముంపు గురైన టైంలో ఆ లిఫ్ట్ని ఉపయోగించి వచ్చే నీరుని ఎప్పటికప్పుడు తోడిచి రైతులను ఆదుకోవడానికి ఒక నిర్ణయం చేయబోతున్నామనే మాట చెప్తాం. థ్యాంక్ యూ. ప్రజా సంక్షేమ ప్రధానం, రైతు సంక్షేమ ప్రధానం అనుకునే కార్యక్రమాల్లో ఎంత ఆర్థిక ఇబ్బంది అయినా కూడా ఆదుకోవడంలో ముందున్నామనే మాటని రైతుల యొక్క బకాయిని కూడా త్వరలో చెల్లిస్తామనే మాటని ప్రభుత్వం ద్వారా చెప్తూ ధైర్యంగా ఉండమని రైతులు ప్రత్యేకంగా చెప్తూ చాలా తీసుకున్నాం.